సిపిఎం పార్టీలో నానా తిరిగారు. అవునన్నా. మన ఊరు ఎక్కడ? ఇమాంపేట. ఇమాంపేట. ఇమాంపేటలో అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి పుట్టినిల్లు. అవును. నాన్న సాయుధ పోరాటంలో తిరిగారా? తిరిగారు. ఏ దళంలో ఎవరితో తిరిగారు? మన నాగిరెడ్డి శేఖరెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి గారు, వెంక నరసింహారెడ్డి గారు, వాళ్ళతో తిరిగేది. అయితే వాళ్ళతో పాటు ఈ ఇల్లు కళ్ళం తిరిగి అప్పుడు మానకలు చిన్నగా చేసి కూలి వాళ్ళని బని కష్టం దోసుకునే వాళ్ళు. ఆ మానకలు కుండలు పగలగొట్టి కుండలు చేపించి మానకలు చేపించి తవ్వలు చేపించి కూలి వాళ్ళకు న్యాయం చేపించేది నాన్న. కూలి పోరాటం పార్టీ కార్యక్రమాలు ఏదన్నా అయితే గాని కళ్ళం తిరిగి ఇన్ని అడిగి తీసుకొచ్చి వాళ్ళకు మనోళ్ళకు మీటింగ్ అయిన కాడ వాళ్ళకు వండి పెట్టేది. చాలా సేవలు చేసిండు నాన్న. బెజ్జం కోటయ్య అంటే పేరు వెళ్ళింది. ఇమాంపేటలో మాది ఒక్కటే ఇల్లు ఉంటది బెజ్జం వాళ్ళది. మరి ఇప్పుడు దాంట్లో అంత పోరాటంలో ఉన్నాడు కదా, నాన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా గుర్తించి నాన్నకు గాని అమ్మకు గాని ఏమన్నా పారితోషికం ఇచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? అమ్మకు నాన్న పేరు మీద వస్తే వేరే వాళ్ళకు మార్చిరు. నాన్న పేరు కోటయ్య, వేరే వాళ్ళు కోటయ్య. మా ఇంటి పేరు కొట్టేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు. రాలే స్వాతంత్ర సమరయోధులు. ఆ రోజు అంటే ఎవరు మాట్లాడలేదా? అంటే ఈ కోటయ్య బెజ్జం కోటయ్య అని చెప్పి ఎవరు చెప్పలేదు. తెలియలే మాకు. తర్వాతకి తెలిసింది. ఆ తర్వాతకి ఎంత పోరాటం చేసినది కాలే. నాన్నకి మీ తోడ ఎంతమంది పిల్లలు? మీరు? నా తోడ 2 అన్నలు 4 ఆడపిల్లలు. ఒక అన్నయ్య, 2 అన్నయ్యలు చనిపోయారు, చెల్లె చనిపోయింది, 3 ఆడపిల్లలు ఉన్నాం. అమ్మ నాన్న ఇప్పుడు అమ్మ లేదు. అమ్మ పేరు పుల్లమ్మ. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, అన్నయ్య కూడా చనిపోయింది. ఓకే. ఏదేమైనా మీది చరిత్ర గల కుటుంబం, కానీ ఆ చరిత్ర గల కుటుంబానికే ఇప్పటివరకు ఏమీ లేకపోవటం అయితే చాలా బాధాకరం. ఇంకా అంటే సిపిఎం పార్టీలో తిరుగుతున్న క్రమంలో నాన్న ద్వారా మీటింగ్లకు వెళ్ళేవారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు కలిసేవారు. అయితే మల్లు స్వరాజ్యం గారితో కూడా మీరు తిరిగారని మాకు తెలిసింది. మల్లు స్వరాజ్యం గారితో ఉన్న మీకు అనుబంధం? అమ్మగారు మీటింగ్ అయినప్పుడల్లా మమ్మల్ని పిలిచేది, నేను జనాన్ని తీసుకొని పోయేది. మా ఊళ్ళో ఎంపీటీసీ మరియమ్మ గారు, మామిడి మరియమ్మ గారు కూడా మన పార్టీ తరపు నుంచి గెలిచింది. నాగిరెడ్డి శేఖరెడ్డి గారు గట్ట సర్పంచ్గా చేశారు. వాళ్ళతో వెళ్ళి మీటింగ్ల దగ్గర మేము పాటలు పాడేదన్న. అక్కడ ఏం పాటలు పాడారు? ఫస్ట్ లో మీరు అసలు ఏ పాట నేర్చుకొని పాడారు? అందుకో మాయన్న అరుణ దండాలో అన్న ఓ సుందరన్న, అమరుడవయ్యో అన్న ఓ సుందరన్న. అందుకో మాయన్న అరుణ దండాలో అన్న ఓ సుందరన్న, అమరుడవయ్యో అన్న ఓ సుందరన్న. భూమి కొరకు నువ్వు పోరు చేసినవే అన్న ఓ సుందరన్న, పోరు చేసినవే అన్న ఓ సుందరన్న. ప్రజలంటే నువ్వు ప్రాణమిచ్చినవే అన్న ఓ సుందరన్న, అమరుడవయ్యో అన్న ఓ సుందరన్న. ఎర్రెర్ర జెండల్లా అన్న ఓ సుందరన్న, ఎరుపు వెనువో అన్న ఓ సుందరన్న. అందుకో మాయన్న అరుణ దండాలో అన్న ఓ సుందరన్న, అమరుడవయ్యో అన్న ఓ సుందరన్న. నువ్వు మీసటోడా, చిరునవ్వు నవ్వెనోడా, ఎర్రెర్ర గుండెలోడా, నల్లన్ని మూపులోడా, మాయన్న సీనన్నరో అన్నో మాయన్న, ఎరుపుల్ల దారులరిగెరో అన్నో సీనన్న, ఎర్రన్ని జెండ బట్టెరో అన్నో సీనన్న. నీ భార్య పిల్లలొచ్చి మాయన్న ఏడంటే ఏమాని మేము చెప్పమో అన్నో సీనన్న, ఏ దారి నెల్లినంటమో అన్నో సీనన్న. అడవుల్ల దారిలల్లో ఏ అక్క పిలిచినాదో, అడవుల్ల దారులల్లో ఏ అన్న పిలిచినాడో, యాడికి వెళ్ళేనానమో అన్నో సీనన్న, మరి ఎప్పుడొస్తాడానమో అన్నో సీనన్న. ప్రజల కోసం పరితపించేటటువంటి పార్టీ ఎర్రజెండా. ఎర్రజెండా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారే కదా మీరు సుందరన్న పాడిన? సుందరయ్య విజ్ఞాన కేంద్రం పోయిన హైదరాబాద్ లో. ఓకే, అదే పుచ్చలపల్లి సుందరయ్య గారు 100 ఎకరాల భూమిని ప్రజల కోసం పంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి. పార్లమెంటుకి సైకిల్ మీదనే వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అవునన్న. అలాంటి సుందరయ్య గారికి మనం నివాళులు తప్పనిసరిగా అర్పిద్దాం. మహనీయుడు. ఇంకా పాటలు పాడటానికి ఎవరు మీకు స్ఫూర్తి? మన ఒగ్గులింగయ్య గారని మా ఇమాంపేట
చదువు వెలుగులో పని చేయించినాడు సారు. వచ్చి అమ్మ నువ్వు ఇట్లా మీ నాన్నతో పాటు కూడా నువ్వు పార్టీలలోకి వెళ్ళి పాడుతున్నావు కదరా, ఈ చదువు వెలుగులో కూడా పని చేస్తే బాగుంటుందిరా, ఈ సమభావన సంఘాలు అనేది వచ్చినది, నీ గొంతుకు అక్కడ కూడా మాకు వినిపిస్తే బాగుంటది అనేది నన్ను తీసుకెళ్లారన్న. అప్పుడు నీలంసాని మేడం గారు కలెక్టర్గా ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లా. నేను 25 రోజుల బాలెంతను. మేడం కారు వేసుకొని వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది మేడం గారు. ఆత్మకూరు అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎస్ ఆత్మకూరులో జరుగుతుంటే నా ఇమాంపేటకు వచ్చి కచ్చే రోడ్ అన్న ఇమాంపేటకు వచ్చి నన్ను తీసుకొని పోయింది మేడం గారు. నిజంగా కూడా ఆ మేడం గారు ఎక్కడున్నా గానీ నిజంగా పాదాభివందనాలు చేయాలి. స్వాగతం స్వాగతం సుస్వాగతం, మా జిల్లా కలెక్టర్ గారికి సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, మా నీలంసాని మేడంకు సుస్వాగతం. తమరాకతో మా మనచులు తేనె జల్లు కురిసెను, మా హృదయము నింగిలోనే హరవిల్లుగా విరిసెను. తమరాకతో మా మనచులు తేనె జల్లు కురిసెను, మా హృదయము నింగిలోనే హరవిల్లుగా విరిసెను. తేజము ఉత్తేజము మా మనసులో నింపుటకై, తేజము ఉత్తేజము మా మనసులో నింపుటకై, ఇచ్చోటికి విచ్చేసిన మానేయులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం. వయలు చూసి నెమలి నాట్యమాడెను, వసంతాల పిదవ పాట పాడెను. వయలు చూసి నెమలి నాట్యమాడెను, వసంతాల పిదవ పాట పాడెను. వయలవలే వచ్చినారు వసంతాలు తెచ్చినారు, వయలవలే వచ్చినారు వసంతాలు తెచ్చినారు. మా గలములు ఆడగా మా మనసులు పాడగా, మా గలములు ఆడగా మా మనసులు పాడగా, విచ్చోటికి విచ్చేసిన మా జిల్లా కలెక్టర్కు స్వాగతం స్వాగతం సుస్వాగతం, మా నీలంసాని మేడంకు సుస్వాగతం. సూపర్ 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 అక్క. ఆ నీలంసాని మేడం ఈ పాట విన్నదా మీరు పాడుతుంటే? ఇన్ని ఏం చెప్పారు? చాలా ఆనందంగా మన రవీంద్ర భారతిలో ఇట్లా హత్తుకున్నది. ఇప్పుడుకున్నారా మేడం? ఉన్నారు. ఇప్పుడుకున్నారు. ఓకే మేడం, మీరు ప్రోత్సహించినటువంటి కళాకారిణి నాగలక్ష్మి ఇప్పటికీ కొన్ని లక్షల పాటలు లక్షల వేదికల మీద తన గళాన్ని వినిపించింది. మీ మీద ప్రేమతో ఇప్పుడు కూడా ఒక పాట వినిపించారు.